Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారం రోజులుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్టీఏ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ 4వ తేదీ తర్వాత తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులను అప్రమత్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లోని ప్రతి గింజను సురక్షితంగా సేకరించాలని, అవసరమైతే ఇసుక లారీలను, డీసీఎంలను రిక్విజిషన్ చేసి ధాన్యం రవాణాకు మళ్లించాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత యాసంగిలో 66 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. ఇందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ద్వారా కేవలం 38% మాత్రమే కొనుగోలు చేస్తుందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 16,479 కోట్ల అదనపు భారాన్ని భరిస్తూ రైతుల నుంచి ఆఖరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, అలాగే తడిసిన ధాన్యాన్ని సైతం బాయిల్డ్ మిల్లుకు తరలిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇందుకు గాను దాదాపు 8.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,11,500 కోట్లు జమ చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 48 నుండి 72 గంటల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుందన్నారు.